హాయ్ ఫ్రెండ్స్ మనంటారు. సో ఇప్పుడు చాలామంది కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. సో అవి వినడానికి మాత్రమే పనిచేస్తాయి. నార్మల్గా వాటిని ఉపయోగించడం చేత కదండి. సో ఎందుకంటే చాలామంది అంటారు డబ్బే ప్రధానం కాదు, మనుషులు కూడా గుర్తించాలి, మనుషులతో కలిసి ఉండాలి అని కొన్ని సూక్తులు చెప్తూ ఉంటారు. సో నేను సీరియస్ చెప్తున్నా, గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, డబ్బున్న వాళ్ళు మిమ్మల్ని అసలు కేర్ చేయరు, మీ దగ్గరికి రారు. సో మీతో పాటు ఉండేది మీ ఫ్రెండ్. సో మీరు నార్మల్గా మిడిల్లో ఉంటే మీతో పాటు ఉండే మీ మిడిల్ క్లాస్ మీ ఫ్రెండ్ మీతో ఉంటాడు. సో మీతో పాటు ఉంటే మీ ఫ్రెండ్ కూడా డబ్బున్న వ్యక్తి పిలిచింది అనుకుని మిమ్మల్ని వదిలిసిపోతాడు. ఇది 100%. సో అతనే కాదు, మీరు కూడా ఏం సరే మీకు ఒక డబ్బున్న వ్యక్తి అప్రోచ్ అయ్యి పరిచయం అయ్యి కనుక మిమ్మల్ని పిలిచారు అనుకోండి, మీరు కూడా పక్క వ్యక్తిని అయితే వదిలేసి వెళ్ళిపోతారు. సో ఎందుకంటే ఇక్కడ డబ్బు, ప్రతి ఒక్కరు డబ్బే. డబ్బు లేకుండా నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు అనుకుంటావు నీ సొంత ఫ్రెండ్ అనుకుంటావు. నీ సొంత ఫ్రెండ్ పక్క డబ్బులు వచ్చి నీ ఫ్రెండ్షిప్ని కట్ చేసుకొని నీకు 10 లక్షలు ఇస్తాను వెళ్ళడా? తప్పకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ పాయింట్ డబ్బు. లైఫ్ చేంజ్ అవుతుంది, నీకు బరాబర్ 20 లక్షలు ఇస్తా వదిలేసే నీ ఫ్రెండ్ అంటే బరాబర్ వదిలేస్తారు. సో ఇక్కడ చెప్తున్నా, మీరు చనిపోయిన తర్వాత కూడా మీ దగ్గర రావాలన్నా డబ్బే కావాలి. 10 మంది మిమ్మల్ని ఆశ్రయించి మీ దగ్గర రావాలన్నా కానీ మీకు డబ్బే కావాలి. సో నువ్వు డబ్బు సంపాదించకుండా తిరిగితే ఆ వాడు ఆ గాలికి తిన్నట్టు తిరిగిండి పోయిండు అంటారు. కానీ అరే వాడు మంచిగా కష్టపడడు బాగా సంపాదించని ఎవరు అన్నారు. సో అందుకే చెప్తున్నా, ఫ్రెండ్షిప్ ఉండాలి ఓకే, కానీ ఏ ఫ్రెండ్షిప్ అయినా సరే డబ్బులు ఎక్కువ ఉంటారండి. ఇప్పుడు మీరు మీ ఇంతమంది 10 మంది ఫ్రెండ్షిప్ ఉండే, ఎంతమంది మీతో ఉన్నారు? ఇప్పుడు మీరు ఖాళీ తిరగండి, మీతో ఎంతమంది ఉంటారు? ఎవరు ఉండరు. నీతో పాటు ఫ్రెండ్షిప్ చేయాలంటే నువ్వు ఎంతో కొంత సంపాదిస్తే నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎవరైనా సరే. నువ్వు గాలి తిరిగితే నీతోటి వర్క్ చేసుకుంటే ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయరు. సో అందుకే చెప్తున్నా, టైం వేస్ట్ చేసుకోకుండా డబ్బు సంపాదించే పనిలో ఉండండి. డబ్బును లవ్ చేయండి ఫ్రెండ్స్, అంతే చెప్తున్నా. మీరు అన్ని అమ్మాయిలను అన్నిటిని లవ్ చేయ బదులు అవన్నీ వదిలేసి డబ్బులు లవ్ చేయండి. ఆ డబ్బు కనుక మీ దగ్గర ఉందనుకోండి, 99% అన్నీ మీ దగ్గరకు వస్తాయి. మీతోటి గొడవ పడ్డోడు, మీకు శత్రుత్వం ఉన్నాడు కూడా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతాడు. సో అందుకే చెప్తున్నా, అన్నీ వదిలేసేయండి, డబ్బు పైన పడండి, డబ్బు సంపాదించండి. మీరు మరీ ఎక్కువ సంపాదించమని చెప్తలేను, ఆర్థికంగా మీరు బలపడండి. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, నాకు ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా కానీ, నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను ఆర్థికంగా ఉన్నాను అనే వరకు కష్టపడాలి. అప్పుడు మీరు లైఫ్లో ఎదిగిన వాళ్ళు అవుతారు, 10 మందికి మర్యాద ఇస్తారు, మీతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, మీ ఫ్యామిలీని బట్టి మీరు ఒక సేఫ్ జోన్లో ఉంచుకోగలుగుతారు. అందుకే టైం వేస్ట్ చేసుకోకుండా డబ్బు సంపాదించే పనిలో ఉండండి. సో నేను ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మేనేజర్ వర్క్ చేస్తున్నాను. సో మీరు ఇంట్రెస్ట్ ఉండి విని నేర్చుకునే ఓపిక ఉండి నేను కూడా మీతో కూడా వర్క్ చేయాలనుకుంటే నా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా నాతో కూడా వర్క్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.